నిన్నటి అసెంబ్లీ సమావేశానికి సంబంధించిన వార్త. కాళేశ్వరం కాగ్ రిపోర్ట్ మీద నిన్న చర్చ జరిగింది. ఓవరాల్గా నీటిపారుదల రంగం దానిపైన చర్చ నిన్న అసెంబ్లీలో నడిచింది. మనం ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఒకటే, కాళేశ్వరం కాగ్ రిపోర్ట్ పైన చర్చ ఎందుకు చేస్తలేరు అని, మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడతలేరని. సో మొత్తానికి మరి ఏమనిపించిందో, వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారో తెలియదు కానీ కాళేశ్వరం కాగ్ రిపోర్ట్ని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిన్న దాని మీద కొంత చర్చ జరిగింది. సో ఇంకా దాంట్లో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది ఏముండే అన్న ఒక క్వశ్చన్ విషయానికి వస్తే, సో నిన్నటితో సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మళ్ళీ నెక్స్ట్ సమావేశాలకే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. సో ఈ జరిగిన సమావేశాల్లో పాజిటివ్గా మనకి కనిపించిన పాయింట్స్ ఏంటంటే, మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ అండ్ కాంగ్రెస్ ఇంకా నేర్చుకోవాల్సిన పాయింట్స్, డిఫెండ్ చేయడంలో కానీ ప్రజలకి హామీ ఇవ్వడంలో, భరోసా ఇవ్వడంలో కానీ కాంగ్రెస్ చేసిన కొన్ని మిస్టేక్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. బేసిక్గా వీళ్ళు టోటల్ ఓవరాల్ కాళేశ్వరం చర్చలో మల్లన్న సాగర్ అన్న అంశాన్ని ఎవరు తెర మీదకి తీసుకురాలే. అరే మనం ప్రతిరోజు ప్రతి సందర్భంలో ఎక్స్పోజ్ చేసినాం. ఇది టోటల్గా భూకంప కేంద్రం ఉన్న ప్రాంతంలో దీన్ని కట్టారు. ఎన్జీఆర్ఐ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోకుండా టెండర్లు అప్పగించేసినారు. ఇది టోటల్ కరీంనగర్, మెదక్ ఈ ప్రాంతాల యొక్క ప్రజల జీవితాలతో కాగ్ రిపోర్ట్లో ఉన్నది. ఇది మల్లన్న సాగర్ అంశం మీద కాగ్ ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ కాగ్ రిపోర్ట్లో లాస్ట్ పేరా ఇదే ఉన్నది. ప్రజల జీవితాలతో చెలగాటమాడడమే ఈ ప్రాజెక్టులో 50 టీఎంసీల నీళ్లు నింపడం అంటే అని. ఒకవేళ ఆ కట్ట కనుక దిగితే, మట్టితో కట్టిన కట్ట, జనారణ్యంలో కట్టిన కట్ట, 50 టీఎంసీలు, దాదాపు ఒక 40-50 అడుగుల ఎత్తు, అంటే ఒక 15 అంతస్తుల బిల్డింగ్ అంత నీళ్లు ఉంటాయి. ఒక 60 హుస్సేన్ సాగర్లతో సమానం. సో అంత పెద్ద కట్టడము ప్రజల మధ్య కట్టడం వల్ల అది ఒకవేళ మట్టి కట్ట తెగిపోతే కరీంనగర్ జిల్లా కంటికి కూడా కనబడదు. మరి కరీంనగర్ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యేలు లేచి నిలబడి మాట్లాడాలి కదా. హరీష్ రావు అక్కడ ఒక్కడే ఉండి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గత విషయాల్లో ఏం జరిగింది, 2014కి ముందు ఏం జరిగిందని మాట్లాడుతున్నాడు. అప్పుడు సిగ్గుందా హరీష్ రావు? మల్లన్న సాగర్కి కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే కదా, రైతుల ఉసురు తీసింది నువ్వే కదా. 2014 ఎలక్షన్లకి ముందు R&R కాలనీకి హరీష్ రావు పోతే మహిళలు ఉరికిచ్చిరు. కనీసం ఆ మీటింగ్లో మాట్లాడకుండా వెనక్కి వచ్చిండు. మరి నువ్వు మల్లన్న సాగర్ కట్టి కరీంనగర్ జిల్లా ప్రజలని, మెదక్ జిల్లా ప్రజలని, జనాన్ని సంపుదామనుకున్నావా నువ్వు నీ మామ కలిసి అని క్వశ్చన్ రేజ్ చేయాలి కదా. సో ఈ క్వశ్చన్ రేజ్ చేయలే. ఇక మెగా కృష్ణారెడ్డి పేరును ఉచ్చరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు ఒకటే ఒక ఎమ్మెల్యే కనిపించిండు, మదన్ మోహన్ రావు అనుకుంటా. ఆయన ఒక్కడే మెగా కృష్ణారెడ్డి పేరును ఒక దగ్గర వాడిండు. అంతకుమించి వీళ్ళెవరు కాంట్రాక్టర్ పేరును బయటకు తీసుకురాలి. ఇందులో కాంట్రాక్టర్ చాలా ముఖ్యమైన పాత్ర. చాలామంది అనుకోవచ్చు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు, టెండర్ ఇచ్చిండు కాబట్టి కాంట్రాక్టర్ ఏం చేస్తాడని. ఇద్దరు కలిసి కూర్చొనే ప్రాజెక్టులు డిజైన్ చేసిరు కమిషన్ల కోసం. సో కాబట్టి ఆ దుర్మార్గుడి పేరు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో రావాల్సిందే, వానికి కూడా శిక్ష పడాల్సిందే. వేరే వేరే దేశాల్లో అయితే వీళ్ళందరినీ బహిరంగంగా ఉరిదీసేటోళ్ళు, రాళ్లతో కొట్టేటోళ్ళు. సో ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి చెప్తున్నా. సో దీన్ని డిఫెండ్ చేయడంలో, ఇట్లాంటి విషయాల్ని చెప్పడంలో కొంత వీళ్ళు ఫెయిల్ అయినారు. అండ్ దాంతోపాటు అక్కడ ఒకడే లేస్తున్నాడు హరీష్ రావు, ఇక్కడేమో ఈ 10 మంది మంత్రులు లేస్తున్నారు. ఎందుకు ఒక్కనే ఒకరో ఇద్దరో లేచి దానికి కౌంటర్ చేయొచ్చు కదా. మీరు కాళేశ్వరం మీద లేకపోతే మిగతా అంశాల మీద బాగానే ప్రిపేర్ అయ్యి అసెంబ్లీలో కూర్చున్నారు, కానీ ఎదుటివాడు ఏం మాట్లాడతారన్న దాని మీద కౌంటర్ చేయడంలో మీరు కొంత ఫెయిల్ అయినట్టుగా కనబడుతున్నది. ఏం చెప్తున్నాడు, ఏమనంటే 2014కి ముందు చరిత్ర అంతా తీస్తున్నాడు. మీరు అనాలి కదా, ఈ దారుణాలు, దుర్మార్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరుగుతున్నాయనే రాష్ట్రం కోసం కొట్లాడినాం కదా. కాంగ్రెస్లో ఉన్న పొన్నం ప్రభాకరో, రాజగోపాల్ రెడ్డో ఇట్లాంటి వాళ్ళంతా పార్లమెంట్లో కొట్లాడినారు కదా, సొంత పార్టీలో ఉండి కూడా. మరి దేనికోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం? అక్కడ జరుగుతున్నదనే. మళ్ళీ దాన్ని 2007, 2008 ఈ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ అని తీస్తూ ఉన్నాడు. నిజంగా హరీష్ రావు టోటల్ నిన్నటి సభ కనుక మనం చూస్తే పచ్చి అబద్ధాలు, మోసం, దగ, ఎదురుదాడి. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు అసెంబ్లీకి వెళ్లే ముందు ప్రిపేర్ అవ్వండి, దయచేసి ప్రిపేర్ అవ్వండి, ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడండి. చలో, ఇవి మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక మిగతా అంశాలు ఏమైనా చర్చకు వచ్చినాయా అంటే, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లో చాలా అంశాలు చర్చకు రావాలి. గొర్రెలది పెద్ద స్కామ్. ఒక బైక్ మీద 126 గొర్రెలు తీసుకుపోయారట. అంబులెన్స్లో గొర్రెలు తరలించరని దాంట్లో రాసినారు.
కార్లలో గొర్రెలు తరలించడానికి రాసిరు. దాదాపు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మరి ఈ స్కామ్ మీద నిన్నటి అసెంబ్లీలో చర్చనే లేదు. ఒక దగ్గర ఏదో ఒక క్వశ్చన్ రేజ్ చేసిరు అంతే. దానికి ఏదో కోమటిరెడ్డి నిజంగా ఆయన ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది అంటున్నాడు. అరే బాబు అది ఆంధ్రజ్యోతి కథనం కాదయ్యా బాబు, అది కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది కూడా తెలియకపోతే ఎట్లా? కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఆంధ్రజ్యోతి పత్రిక కథనంగా నిన్న ప్రచురించింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిందని అంటున్నారు. అంటే వాళ్ళ కాగ్ రిపోర్ట్లో ఏముందో కూడా తెలియని పరిస్థితి. క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ మీకు ముందే వస్తుంది కదా, ఇదేం ప్లాన్డ్గానే ఉంటుంది కదా అసెంబ్లీ మీటింగ్స్ అన్నవి, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ. మరి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ చదువుకున్నప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కామ్ కాగ్ రిపోర్ట్ చెప్పింది, దాని మీద లేదు. అప్పుల గురించి చెప్పింది, దాని మీద. సో ఓవరాల్ కాగ్ రిపోర్ట్ మీద ఇంకా డిస్కషన్ జరగాల్సి ఉండే, జరగలేదు. సో ఇవి టోటల్ ఓవరాల్ అసెంబ్లీ జరిగినటువంటి చర్చ. అండ్ మనం ముందు నుంచి చెప్తున్నాం, కేఆర్ఎంబి విషయంలో కృష్ణా ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్కి కేంద్రానికి అప్పగించే విషయంలో, కృష్ణా ప్రాజెక్టులని కేఆర్ఎంబి పరిధిలోకి కేంద్రం పరిధిలోకి తీసుకునే విషయంలో కేసీఆర్ తప్పు చేసిండు 2015 నుంచి. సో వీళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నది. ఇక్కడ కూడా కొంత వీళ్ళు ఆర్గ్యూ చేయడంలో ప్రజలకి క్లారిటీ ఉన్నది, వీడు దొంగ దుర్మార్గుడు మొత్తం ఆగం చేసిండు రాష్ట్రాన్ని అని. సో మీరు బతికి బయటపడ్డది కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ అంటే ప్రజలకు క్లారిటీ ఉన్నది. సో మీరు ఒక 10-20% ఆర్గ్యుమెంట్ వినిపించిన, క్వశ్చన్ రేజ్ చేసిన ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈ రకంగా ఉన్నది.